హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4 అయిందండి. 4 కాదు 5 అయిపోయింది. మేము లేచిందైతే 4కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మొత్తం ఇల్లంతా చిమ్మేసుకొని ఇంకా ఒక్కెక్కి స్నానం చేయించి నేను కూడా తల స్నానం చేసేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాము. దీపారాధన చేసిందైతే లౌక్య పాప అండి. ఇంకా నేను కొంచెం హెడ్ బాత్ అది చేయడము, కొంచెం వర్క్స్ ఉంటే అవి సరిపోయిందనమాట. ఇంకా ముందు రోజు ప్లానింగ్ కూడా ఏం లేదు. సడన్‌గా అనుకోకుండా ఎందుకో ముందు రోజు ఈవినింగ్‌కి ఫిక్స్ అయింది. సో, దానివల్ల ఇంక నేను ఇంట్లో మనకి హెల్ప్ చేసే అమ్మాయి కూడా చెప్పలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి మొత్తం నేనే చేసేసుకొని ఇంకా అంట్లు మాత్రం బయటైతే పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నామనమాట. బిజినెస్ పని మీద వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను కదండీ! ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా షేర్ చేశాను. ఆ రోజు జరిగిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, అంతా మంచిగా జరగాలని చెప్పేసి దేవుడికైతే దండం పెట్టేసుకొని స్టార్ట్ అవుతున్నామనమాట. యాక్చువల్‌గా మేము 5కి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే అటు ఇటు తిరిగి 6 అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ మా సిస్టర్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి నెల్లూరులోనే మాకు కొంచెం క్రాస్ అవ్వడానికి టైం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉండింది. కానీ కొంచెం అవన్నీ క్రాస్ చేసుకొని వెళ్ళడంలో 6 అయిపోయిందనమాట బైపాస్ ఎక్కేసరికి. సో, మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా! సో, అలాగనమాట. ఇంక నేను కొంత మనీనైతే ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఆ మనీనైతే తీసుకొనైతే స్టార్ట్ అవుతున్నా. కొంచెం భయంగా ఉందండి. ఏదైనా కానీ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఆ భయం అనేది కంపల్సరీ ఉంటది. అలాగే నాకు కూడా ఒక తెలియని భయం అనమాట. కొంచెం బడ్జెట్‌లోనే కాబట్టి కొంచెం సేఫ్‌గానే బిజినెస్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే రిస్క్ చేసే పరిస్థితి కాదు. ఇది కూడా రిస్కే, కాకపోతే కొంచెం రిస్క్‌లో తక్కువ అనమాట. కొంత బడ్జెట్ ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాము. సో, ఇంక నేను వాచ్ పెట్టుకోలేదండి. వాచ్ కోసం వెతుకుతున్నా ఎక్కడ పెట్టానా అని చెప్పేసి. ఒక చేతికి బ్యాంగిల్స్ ఏసుకున్నా. ఆ బ్యాంగిల్స్ తీయడానికి కూడా రావట్లేదు. ఇంకొక చేతికి కంపల్సరీ వాచ్ పెట్టుకోవాలి. ఎలాగోలా దొరికేసింది. ఇంక పెట్టుకున్నా. పాలైతే ఉన్నాయండి. ఇంక ఎలాగో మార్నింగ్ వెళ్తున్నాం కదా! ఎక్కడైనా ఆపి మంచిగా మనం పెట్టుకున్న టీ తాగితే చాలా బావుంటది కదా అని చెప్పేసి పనులు ఒకవైపు చేస్తూనే టీ కూడా పెట్టేశాను. చూడండి, ఒక బాటిల్ నిండా వచ్చి ఎలాగో ఇంట్లో ఫ్లాస్క్ ఉంటే అందులో అయితే పోసేసాననమాట. కొంచెం ఎక్కువైపోయి అమ్మ అట్లా ఎక్కువ పెట్టకు కారిపోతాయి అనేసరికి ఒక గ్లాస్‌లో ఎక్స్ట్రా ఉన్న టీ అయితే తీసేసాను. ఆ ఎక్స్ట్రా ఎందుకు పోగొట్టాలి అని చెప్పేసి నేను తాగేస్తున్నా. అప్పటికే లేట్ అయిపోయింది. మా సిస్టర్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంక తొందరగా స్టార్ట్ అయిపోవాలి. ముందుగా అనుకున్న టైం వేరే కదా! ఇంకెంత అంటే మళ్ళీ నైట్‌కి మేము రిటర్న్ రావాలి కదండీ! సో, దానివల్ల మాకు ఎక్కువ టైం కావాలి. మనం కొత్త ప్లేస్‌కి వెళ్తున్నాము. అక్కడ చాలా వెతకాల్సి ఉంటది. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన ప్లేస్ అంటే వెంటనే వెళ్తాము. మనం పని చూసుకుంటాము, సరిపోతుంది. కానీ ఒక దూరం ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అది కూడా ఈవినింగ్ అంతా రావాలి అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 5కి, 4కి బయలుదేరితేనే మనకి పనులవుతాయి. అందుకని 5కి అనుకున్నాం కానీ తెలియకుండానే 6 అయిపోయిందనమాట. ఇంకా టీ అంటే మీకు తెలిసిందే కదా! ఇంక పొద్దున్న కొన్ని ఉండేసరికి గ్లాస్‌లో తాగేద్దాం అనుకున్నా. మళ్ళీ కొన్ని తాగి మళ్ళీ లేట్ అయిపోయింది. పరిగెట్టాను. ఒక్క రోజుకి చూడండి, ఉదయం వెళ్ళి సాయంత్రం రావడానికి ఎంత హడావిడో. రుత్విక్‌నైతే నైటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టామండి. ఇంక అక్కడి నుంచి స్కూల్‌కి వెళ్తాడులే అని చెప్పేసి ఇంకా లౌక్యనైతే మాతో పాటు తీసుకెళ్తున్నాము. తను కూడా స్కూల్‌కి పంపించాల్సింది. బట్ ఇద్దరు కదా! మేనేజ్ చేయడం కొంచెం కష్టము. ఇంకా మాకు కొంచెం తోడుగా ఉంటదిలే. తను ఎక్కువగా జర్నీస్ అవి చేయదు కదా! ఒకసారి అలా తీసుకెళ్తే సరదాగా ఉంటది అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా టీ పెట్టిన బౌల్స్ ఇవి కూడా అన్నీ బయట పెట్టేసాను. ఇంకా తను కాల్ చేస్తే మార్నింగ్ ఇంకా అంట్లు అవి తోముకొని వెళ్ళమని అయితే చెప్తాను. సో, ఇంక అంట్లన్నీ బయట పెట్టేసండి. నైట్ అన్నీ చేసేసాము. నైటు 8, 9కి అంతా కూడా మేము ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ టైం నుంచి అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వచ్చానమాట. లేదంటే అవ్వదు అది కూడాని. ఇంక టైం అయితే చూసారు కదా! 5:30, 5:45 అయింది మన ఇంటి దగ్గరే. ఇంక లౌక్య అడుగుతా ఉంది, "ఏంటమ్మా చందమామ ఉంది బయట. చందమామ ఇంకా ఎళ్ళలేదా? మార్నింగ్ అయిపోతుంది కదా!" అని చెప్పి. చందమామ 6కి వెళ్ళిపోద్దులే అని నేను చెప్తున్నా. సో, ఇంక లౌక్య కూడా రెడీ అయింది. లౌక్యకి హెడ్ బాత్ అలా ఏం చేపించలే. నార్మల్‌గా ఫ్రెష్ అప్ చేయించేశాను. ఇంక పొద్దున్నే తన హెయిర్ ఆరాలంటే చాలా కష్టం. ఇంక నేను పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే తలస్నానం చేసేసాను. కానీ నేనొచ్చేలోపు లౌక్య అయితే తలస్నానం అంటే పూజ చేసేసింది. ఇప్పుడైతే నేను అమెజాన్‌లో కొన్ని కొత్త కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చాను. మంచి కలెక్షన్ అండి. అది కూడా బడ్జెట్‌లో తీసుకొచ్చాననమాట. ప్రజెంట్ నేను వేసుకున్న మంచి రెడ్ కలర్ కుర్తీ అండి. ప్యూర్ కాటన్ అనమాట. అంటే మళ్ళీ మంచి మెరూన్ రెడ్ అండి. దీనికి వచ్చేసి ఆర్గన్జా టైప్ దుపట్టా వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. అసలు ఫస్ట్ చూడగానే కొంచెం అనిపించింది అనమాట క్వాలిటీ లేదని. బట్ వన్స్ వేసుకున్నాక చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా వస్తున్నాయి. కానీ మనం వేసుకున్నప్పుడు బాగుంది. వన్స్ వాష్ చేసిన తర్వాత కూడా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నేను బ్లూ డ్రెస్ కూడా
అదే మోడల్లో ట్రై చేశాను, చాలా బాగుండింది. దాని గురించి చాలామంది లింక్ అడిగారు. సో ఆ డ్రెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది కూడా సేమ్ అండి, యోగపట్ దగ్గర చూడండి కొంచెం డిఫరెంట్ నెక్ అయితే వస్తుంది. అక్కడక్కడ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట, ఎంబ్రాయిడరీ ఎలా వస్తుందో అలాగే థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. అండ్ దుపట్టా బాటమ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల మనం హ్యాపీగా ట్రై చేయొచ్చు, బడ్జెట్లో ఉంది కాబట్టి. సో అలాంటిది గ్రీన్ కుర్తీ అండి, బ్లూ కూడా తీసుకున్నా, కొంచెం బ్రాండ్స్ చేంజ్ ఉన్నట్టున్నాయి, బాగున్నాయి క్వాలిటీ. సో ఇది కూడా సేమ్ బ్రాండ్కి సంబంధించింది, క్లోసియా బ్రాండ్కి సంబంధించిందండి, చాలా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది. సో డిజైన్ అంటే చూడడానికి ఒకేలాగా ఉంది, కొంచెం బ్రాండ్ వేరే అనమాట. సో హ్యాండ్స్ చూడండి, ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట, సెల్ఫ్లో కొంచెం కట్ వర్క్ కుర్తీ, ప్లెయిన్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ కింద కూడా మనకి వర్క్ వచ్చింది చూడండి డిఫరెంట్గా. సో దీనికి అలా రాలేదు, ఇది ప్లెయిన్ వచ్చింది, నెక్ వర్కే వచ్చింది. సో దీనికి ఇలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కదా. మొన్న నేను బిజినెస్ కోసం వెళ్ళాను కదా, ఆ వీడియోలో వేసుకున్న డ్రెస్ కూడా ఇందులోదే అనమాట. దాని లింక్ కూడా ట్యాగ్ చేస్తే, అది సేమ్ ఫ్యాబ్రిక్, అది కూడా క్లోసియా బ్రాండ్కి సంబంధించింది. సో అది కూడా ఇలాగే ఉంది ఫ్యాబ్రిక్, అది కొంచెం ఫ్రాక్ టైప్ వచ్చింది, ఇది కట్ వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుంది కదా. సో ట్రై చేయండి, డెఫినెట్లీ క్వాలిటీ బాగుంది. జర్నీస్ అప్పుడు కాలేజ్ కానీ ఏదైనా ఆఫీస్ వేర్ అలా వేసుకోవడానికి మంచి ఫ్యాబ్రిక్ అనమాట. సో నెక్స్ట్ బాటమ్ అండి, బాటమ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారో, నాకైతే భలే నచ్చింది. మనకి ఎలాగో ఇలాంటి ఫ్రీగా ఉండేవే కావాలి కాబట్టి బాగా సెట్ అయిపోతుంది. నేను ఎం సైజ్ తీసుకుంటాను, కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే నాకు సరిపోతుంది అని చెప్పి. సో దుపట్టా సేమ్ మొన్న ఎలాగైతే ఉందో అలాంటి దుపట్టాని, అది క్లోసియా బ్రాండ్, ఇది వేరే బ్రాండ్ ఇది. సో ఇది గోశ్రీ అనుకుంటా, నేను లింక్ ఇస్తాను కాబట్టి మీరు చూడండి. సో ఇది కాటన్ దుపట్టా అండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ప్యూర్ కాటన్ కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ అండి, ఇది కొంచెం గ్రే అండ్ బ్లాక్ కలర్ టాప్ అనమాట. ఎందుకో నాకు చూడగానే భలే నచ్చింది. అండ్ బ్రాండెడ్ కుర్తీ అండి, బ్రాండ్ వచ్చేసి లిబాస్ బ్రాండ్. మీకు ఇంతకుముందే చెప్పాను లిబాస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. కొంచెం ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా అనమాట, అనార్కలీలో. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం. గేర్ కూడా చూడండి ఎంత పెద్ద గేర్ వచ్చిందో, భలే ఉంది కదా. మొత్తం కూడా పెయింట్ వచ్చేసిందండి, గోల్డ్ కలర్ పెయింట్. ఇవి పోవ్ అనమాట, ప్రింట్స్ అనేవి అట్లానే ఉంటాయి. ఒకటి వచ్చి వీవింగ్లో వచ్చింది, బ్లాక్ కనిపించేదంతా. బ్లాక్ కూడా కాదు, కొంచెం నావీ బ్లూ లాగా అనిపిస్తుంది, బ్లాక్ కూడా మిక్స్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది, ఎంత పెద్ద గేర్ అబ్బా, చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. సో ఇది సెకండ్ కుర్తీ, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా బాగుంటుంది. అండ్ బాటమ్కి చివర్లో ఇలా ఇచ్చేసి ఉన్నారనమాట, చూడండి చిన్న క్రీమ్ కలర్లో ఇట్లా ఇచ్చారు. మనం క్రీమ్ కలర్ ప్యాంట్ అయినా పేరప్ చేసుకుంటే సరిపోతుంది, లెగ్గిన్. ఇది టాప్ చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ నా దగ్గర ఒక శారీ కూడా ఉంది, శారీ కూడా మీకు షేర్ చేస్తాను అన్నమాట. మిర్రర్ వర్క్ వచ్చింది, కట్ వర్క్ లాగా. సో ఇలా ఉంటుంది కట్ వర్క్, మంచి నావీ బ్లూ అండి, బ్లాక్ కాదు. దీనికైతే ఇట్లాగా మొత్తం వీవింగ్లో అయితే కలర్స్ వచ్చేసింది. చాలా లైట్ వెయిట్, ప్యూర్ డైలీ వేర్ అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నాకు ఎందుకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా ఇష్టం. సో ఇదైతే తెప్పించుకున్నా. బ్లౌజ్ చూపిస్తా ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, సింపుల్గా ప్యూర్ జార్జెట్, చాలా బాగుంది క్వాలిటీ. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే నేను నిన్న ట్రావెలింగ్లో వేసుకున్నాను కదా ఆ కుర్తీ, అలాగే మొన్న ఒక రోజు వేసుకున్నాను కదండి బ్లూ, షాపింగ్ అంటే బయట వెజిటబుల్స్ అవి తీసుకుంటున్నాను కదా, అక్కడ వేసుకునింది కూడా అమెజాన్లో తీసుకునింది. ట్యాగ్ చేస్తాను చూడండి, బడ్జెట్లో ఉన్నాయన్నమాట. కొన్ని పేజెస్లో నేను చూస్తే, అంటే కొన్ని యాప్స్లో చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, అమెజాన్లో చాలా బడ్జెట్లో వచ్చాయి. అమెజాన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. సో దానివల్ల హ్యాపీగా పర్చేస్ చేసుకోండి, మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ. ఫైనల్గా మేమైతే ఇంకా నెల్లూరు దాటేసి బైపాస్ అయితే ఎక్కేసామండి. అసలు ఎన్ని రోజులైందో ఇలాగ బయటికి వెళ్ళి, అది కూడా మంచు కాలం కదా, 6 అయిపోయినా కానీ కొంచెం లేట్గా బయలుదేరడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే మొత్తం పొగ మంచండి. మాకు ముందుండే ఒక 5 మీటర్స్ తప్ప మిగిలిందంతా కూడా తెల్లటి పొగ మంచు. ఇలాంటి టైంలో జర్నీ చేయడం కూడా అంత మంచిది కాదు. మీరు చుట్టుప్రక్కల చూసినట్లయితే ఎలా ఉందో చూడండి. అసలు అంటే ఒక సముద్రం ఉంటుంది కదా, సముద్రంలో వాటర్ ఎలాగైతే కనిపిస్తాయో అలా కనిపిస్తుంది తప్ప ఏం కనిపించట్లేదు. కొంచెం మంచు పోయేంత వరకు మీరైతే కొంచెం ఎండబడిన తర్వాత అంటే 6:30కి ఆ టైంలో ప్లాన్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మనకి బైపాస్ కదండి, బ్యాక్గ్రౌండ్ అంతా వెనక సైడ్ అంతా కూడా మనకి పెద్ద పెద్ద లారీలు అవి వస్తుంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. మనం జాగ్రత్తగానే వెళ్తాం, వెనక వాళ్ళు కంట్రోల్ ఉండదు కదా. ఇలాంటి పెద్ద పెద్దవి చూసినప్పుడు నాకు భలే భయం వేస్తుంది వెనక సైడ్ వస్తున్నప్పుడు. ఇంకా ఇప్పుడిప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది
ఉందండి. ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా! బిజినెస్ ఏమో పక్కన పెడితే చాలా రిలాక్స్ అయిన ఫీల్ వచ్చిందనమాట ఈ ట్రిప్‌కెళ్ళి రావడం వల్ల. వన్ డే అయినా కానీ ఎందుకో కొంచెం దూరం వెళ్ళాం కదా! సో, అలాగే ఈ మార్నింగ్ టైమ్ జర్నీ ఇదంతా కూడా నాకు చాలా అనిపించింది. సన్‌రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇలాగ వెళ్ళాము ఇదే టైంకి. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. సో, ఫైనల్‌గా ఇంకా 7:30, 8 ఆ టైంలో ఒంగోలు దగ్గరికైతే వచ్చాము. అక్కడ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి ఇంకా కార్‌కి పెట్రోల్, డీజిల్ ఏదో అయి ఉంటాయి కదా! అవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా మళ్ళీ వేరే దగ్గర ట్రై చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోద్ది మనకి అని చెప్పేసి ఇంకా అక్కడే తినేసామనమాట. ఒక బండి ఉంటే పర్లేదు బాగానే ఉండింది. ఒంగోలులో బ్రేక్‌ఫాస్ట్ కానీ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఒంగోలు వచ్చానని చెప్పాను కదా! అప్పుడు కూడా ఒకసారి అయితే నేను ఈవినింగ్ టైంలో బజ్జీ అవి తిన్నాననమాట. చాలా బాగుండింది. ఇప్పుడు కూడా పర్లేదండి, తీసేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్లేసెస్‌లో తప్ప మనమైతే ఫుడ్ తినలేము బయట. కానీ ఇక్కడ బాగానే ఉండే. కొంచెం పూరి అవి తిన్నాము. ఫ్రెష్‌గానే అనిపించింది. ఇంకా తినేసి తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. లవ్‌కి అయితే ఫుల్ జోష్ ఉందండి ఈరోజు. హ్యాపీగా తను ట్రావెల్ చేస్తుంది. ఇంకా అందులోని స్కూల్ డుమ్మా కొట్టేసింది కదా! అందుకని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. తను చాలా తక్కువ కదా ఇలా రావడం. వెళ్తే అమ్మ వాళ్ళ ఊరికెళ్తుంది. లేదంటే ఇంక తను ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇప్పటి వరకు. ఏదన్నా చిన్న చిన్న మ్యారేజెస్ కానీ అలాంటప్పుడు తప్ప. ఇంత దూరం వెళ్తుంది కదా! అది కూడా తింటూ జాలీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కదా! ఫుల్ జోష్‌లో ఉంది. అందుకని డాన్స్‌లు వేస్తూ ఉందనమాట. ఇంకా లౌక్యనే వీడియోస్ అవి తీస్తూ ఉంది కొంచెం. లౌక్య లేకపోతే అసలు వీడియోస్ తీసేవాళ్ళు కూడా ఉండరు. టిఫిన్ తినేసి ఎక్కడ ఆగకుండా అయితే స్టార్ట్ అయిపోయామండి. మా దగ్గర టీ ఉన్నాయని చెప్పాను కదా! నేను తీసుకెళ్ళాను. ఆ టీ అయితే ఒక దగ్గర ఆపేసి టిఫిన్ తిన్న తర్వాత తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి కృష్ణా నది అండి. ఎంత బాగుందో కదా! అసలు నిజంగా ఇక్కడ విలేజెస్ కానీ, హౌసెస్ కానీ ఎటు చూసినా పొలాలే అండి. బాగా మొక్కజొన్న పంట వేసున్నారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. పక్కన మా సిస్టర్ అండి. తను ఎప్పుడు వీడియోస్‌లో కనిపించలే. బట్ తనతో చాలాసార్లు తిరుగుతున్నా, షాపింగ్‌కి వెళ్ళాను, ఇవన్నీ చెప్తూ ఉన్నాను కదా! సో, అలాగా తను ఒక 3 ఇయర్స్ నుంచి పరిచయం నాకు. 3 ఇయర్స్ కాదు 2 ఇయర్స్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు. చాలాసార్లు వెళ్తూ వస్తూ ఉంటాము. కానీ ఎప్పుడు వీడియోస్‌లో కనిపించలే. ఇప్పుడు కొంచెం అలా చూపించా. తనకేం ప్రాబ్లం ఉండదు. చాలాసార్లు అనింది చూపించొచ్చు కదా అని చెప్పి. బట్ నాకే ఎందుకో నాది ఎలాగో నా ప్రొఫెషన్ ఇది. అన్నీ చూపిస్తూ ఉంటా. అందరినీ ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ కంఫర్ట్‌ని కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు అని నాకు అనిపిస్తుంది నా మనసుకి. సో, అందుకని ఎక్కువగా చూపించను. ఈరోజు కొంచెం అలా చూపించాం. మళ్ళీ అంటూ ఉంటారు కదా, వాళ్ళంట వీళ్ళంట ఎవరు కనిపించరు అని చెప్పి. నా మెంటాలిటీ ఏంటంటే నా పని నేను చూసుకోవడమే తప్ప ఎదుటి వారిని డిస్టర్బ్ చేయకూడదు అనేలాగుంటుందండి. ఇంకా తర్వాత వెళ్ళే దారిలో జామకాయలు ఉన్నాయి. చాలా దగ్గరలు మిస్ అయ్యాయి. ఇంక ఇక్కడైతే మిస్ చేసుకోవాలనుకోలే. అందుకని వెంటనే కార్ ఆపేసి జామకాయలు అయితే తీసుకున్నాం. కేజీ 100 రూపీస్ ఏం తీసుకున్నారు. బాగున్నాయండి కాయలు. కొన్నింటికి అక్కడే కడిగిచ్చేసి ఉప్పు కారం పెట్టించుకున్నాము. ఆ రోజు తిన్నాం చూడండి జామకాయలు. నాకు అంటే చాలా రోజుల నుంచి ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి బాగా తినేదాన్ని. బట్ మధ్యలో నాకు క్యావిటీస్ అవి రావడం వల్ల ఏంటంటే తినలేకపోయేదాన్ని. బట్ ఆ రోజు ఎందుకో అండి భలే ఆకలేసింది. జర్నీలో ఉన్నప్పుడు బాగా ఆకలేస్తుంది అంటారు కదా, అట్లాగా ఫుల్ ఆకలేసింది అనమాట. తినేసాను. ఇక్కడ చెప్పాను కదా ఊర్లు భలే ఉన్నాయండి. నిజం చెప్తున్నా. నాకు ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఆ ఊర్లో సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది, హౌసెస్ మొక్కలు ఇవన్నీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత మేము వెళ్ళే దారిలో మాకైతే తెలియదండి. 2-3 సార్లు చూసాం నేను వీడియోస్లో. అండ్ మా ఇంకో సిస్టర్ చెప్తా ఉంటారు అనమాట. సో, అలాగా సడన్గా చూడగానే మోపిదేవి ఏంటి అని చెప్పి సురేష్ గారు ఎక్కడో విన్నాను అంటున్నారు. తనకైతే కంప్లీట్గా తెలియదు. ఎక్కడ వినడం అంతే. మేము ముగ్గురం కూడా, నేను కానీ సురేష్ గారు కానీ, ఇందాక సిస్టర్ని చూపించాను కదా తనకు కూడా జస్ట్ ఐడియా ఉంది తప్ప మేము వెళ్ళేది ఆ వేలో అని మాకు తెలీదు. మోపిదేవి టెంపుల్. ఇంకా సరేలే సుబ్రహ్మణ్య స్వామి ఎదురొచ్చారు కదా, ఒకసారి దర్శనం చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి అక్కడ ఆగాము. ఇక్కడ ఆగగానే మన సబ్స్క్రైబర్ అంటండి పరిగెత్తుకొని వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను కూడా అరే ఎంత దూరంలో ఉంటారని నేను ఏదో తిరుగుతున్నా అక్కడ నార్మల్గా. బట్ తను వెంటనే కనిపించి గుర్తుపట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో తీసుకొని చాలా మంచిగా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా అంత దూరంలో ఉంటారని నేను అనుకోలేదు.
అంటే ఇంతకు ముందు కూడా చాలా దూరం వెళ్ళినప్పుడు బెంగళూరు సైడ్ అటు కూడా కొంతమంది కలిశారు. బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా, నేను వీడియోస్ అవి మానేసి, అంటే కొంచెం అంటే అంత యాక్టివ్గా లేను కదా. సో అలాగా చాలా మిస్ అయ్యి ఉంటారు అనుకున్నాను, కానీ వచ్చి రాగానే తనకు అనిపించి పలకరించింది. అట్లాగా ఇంకొక సిస్టర్ కూడా కనిపించింది అనమాట. సుబ్రహ్మణ్య స్వామి అండి, చాలా వీడియోస్లో చూడడమే తప్ప అసలు ఎందుకో ఆ రోజు అనిపించింది మా మనసుకి. మా ముగ్గురికి తెలీదు, కానీ సడన్గా అక్కడ ఎందుకో కనిపించడము, వెళ్ళాలనిపించడం, దర్శనం చేసుకోవాలనిపించడం అంతా దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు కదా. అట్లాగా ఇంకా వచ్చేసి దర్శనం చేసుకుందాము అని చెప్పి దర్శనం చేసేసుకొని ఇంకా కోనేరు దగ్గరకు వచ్చి కొంచెం ఫొటోస్ దిగాము. ఆ కోనేరు నిండా చేపలు ఉన్నాయి. ఒక అతను కనిపిస్తున్నారు కదా, ఆయన చేపలు పట్టుకుంటున్నారేమో అనుకున్నాము, కాకపోతే కాదండి, కోనేరులో మనీ వేస్తారు కదా, ఆ మనీ తీసుకుంటున్నారు. ఫుల్ చేపలు ఉన్నాయి. బిజినెస్ పక్కన పెడితే అసలు వస్తామో రామో ఇలాంటి ప్లేసెస్కి, అలా వచ్చేమో ఒక టూర్కి వెళ్ళినట్టుంది, కానీ మేము ఏదో పని మీద వెళ్ళినట్లేదు. టిఫిన్ తినడము, తిరగడము, దిగడము ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సో ఇంకా అక్కడ కొంచెం మా కోనేరు దగ్గర కొన్ని ఫొటోస్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 1 hour అయితే పడుతుందండి. ఇంకా మేమైతే డైరెక్ట్ మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా వెతికి వెళ్ళడానికి చాలా టైం పట్టిందండి. ఇక్కడ మేము చాలా వరకు బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకున్నాము. అంటే కొన్ని డిజైన్స్ ఉంటాయన్నమాట, డాలర్స్, చైన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర కొంచెం యూనిక్ డిజైన్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అలాగా మన వాళ్ళకి నచ్చేలాగా మేమైతే చాలా వరకు కస్టమైజ్ చేయించుకున్నాము. ఇక్కడ ఈ షాప్ వాళ్ళు కూడా ఎంత ఓపిక్గా చేయించారో తెలుసా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ షాప్లో ఒక అమ్మాయి కూడా మన సబ్స్క్రైబర్ అంట, వెళ్ళగానే పలకరించింది. అనిత పతిపాటి కదా అని చెప్పి తను కూడా మంచిగా సపోర్ట్ చేసి అన్నీ చేంజ్ చేసి ఇచ్చి మనకి ఎలా కావాలో అలా అయితే చేయించింది. నెక్స్ట్ ఇంకా మంచి బ్లాక్ బీడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా 1 by 1 అయితే షేర్ చేస్తూ ఉంటాను. చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్లు, అంటే చైన్స్, డాలర్స్ ఇవి ఎలా అయినా మార్చుకోవచ్చు అనమాట. సో అలాగా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇంకా తాళి చైన్స్ కానీ, నార్మల్ చైన్స్, ఇవన్నీ ఏదో చాలా మోడల్స్ ఉన్నాయి, నాకే తెలీదు ఫస్ట్ టైం కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా ఈ ఫీల్డ్లో కొంచెం ముందుకెళ్తే మనకి క్లారిటీ వస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు, చూడడానికి ఏంట్రా బాబు అనిపించింది అనమాట. ఇదంతా చాలా వరకు అయితే మేము చేంజెస్ చేయించామండి. ఫస్ట్ టైం అయితే ఎక్కువ కలెక్షన్ ఏం తీసుకురాలేదు, కొంచెమే తీసుకొచ్చాను. వన్స్ మనకి రెస్పాన్స్ చూసిన తర్వాత ఎక్కువగా కస్టమైజేషన్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చే మోడల్స్లో అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, చాలా టైం మేము 11:30 అలాగైతే వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ 4 to 5 వరకు ఇక్కడే ఉన్నాము. అంటే ఈ బ్లాక్ బీడ్స్ ఇవి సెట్ చేసుకోవడానికి మాకు టైం సరిపోయిందనమాట. అన్నీ కొంచెం చూసుకోవడం, లెంత్ ఎలా ఉంటుంది, ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ చూసుకొని సో అన్నీ కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట. సో మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. గోల్డ్ లాగే ఉన్నాయి ఇంచుమించు అన్నీ కూడాని. ఇది డాలర్ అనమాట. లౌకే వీడియో తీసింది ఇక్కడ ప్రొఫెషనల్ లాగా. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి డాలర్కి. నెక్స్ట్ అన్ని కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.